లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో పాత కమిటీ సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఫోర్మ్యాన్ కమిటీ సభ్యులు. గతేడాది బోనాల సమయంలో 14,82,000 ఖర్చు అయిందన్నారు. ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలన్నీ ఎండోమెంట్ అధికారులకు సమర్పించిన తమను ఆలయ కమిటీ సస్పెండ్ చేయడం సరికాదన్నారు ఫోర్మ్యాన్ కమిటీ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీలోని శ్రీ మహంకాళి దేవాలయం బోనాల నిర్వహణ కోసం ప్రత్యేక చొరవ చూపి సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. 14,82,000 నగదు 5 లక్షల చెక్కు రావడం జరిగింది. అవన్నీ మేము ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. ఇగో ఆలయ చైర్మన్, జనరల్ సెక్రటరీ, ఇవి సిగ్నేచర్లు, వాళ్ళకి లెక్క ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. ఇంతే కాకుండా పోలీస్ కమిషనర్ గారికి అందరికీ మేము అకౌంట్ ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. పేజీతో సహా మొత్తం సంక్షిప్తంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వడం వల్ల మా పైన కక్ష సాధింపు చర్యగా గత వారంలో మా పైన కొన్ని అభియోగాలు మోపారు. అది ఎందుకు మోపడం జరిగిందంటే, గతంలో ఉన్న కమిటీ 2 లక్షలు చూపిస్తే వీడు 14 లక్షలు మళ్ళీ 5 లక్షలు చూపిస్తుండు. దీనివల్ల వాళ్ళ పెత్తనం తగ్గిపోయి ప్రభుత్వం వచ్చి ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆలయంను తీసుకొని డెవలప్ చేస్తారని చెప్పి అట్లాంటి విషయాలు ఏవి జరగకుండా మొత్తం ఆలయం తమ గుప్పిట్లో ఉండాలని చెప్పి వీళ్ళు కక్షపూర్వకంగా మా పైన కక్ష సాధింపు చేస్తారు. ఇది చెప్పాలంటే లాల్ దర్వాజా ఆలయ సింహవాణి ఆలయంలో నిధుల గోల్మాల్ జరుగుతుందండి. కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఎందుచేత అంటే మేము అకౌంట్స్ క్లియర్ గా గవర్నమెంట్ సమర్పించేందుకే మా మీద కక్ష సాధింపు చేస్తారు. లేకపోతే ఈ కక్ష సాధింపులు ఉండకపోయేది. మేము కూడా వాళ్ళలో కలిసి వాళ్ళ చెప్పిన